వచ్చినప్పుడు మేము కూడా వస్తాం ర్యాలీగా. అలాగే మార్నింగ్ 8 కల్లా వస్తే మా వాళ్ళందరూ పిలుస్తాం, అందరం. చాలా ఈరోజు మన ఎస్ఎఫ్ఐ ఆద్వా పిఎం వారి అందరి సహకారంతో మన దగ్గరకు పోయి జీబు జాతర అనేటువంటి వాల్ పోస్టర్ని మనం రిలీజ్ చేయడం జరిగింది. దీని ద్వారా వీళ్ళు సమాజానికి మంచి మెసేజ్ ఇవ్వదలుచుకున్నారు. ఎందుకంటే సమాజంలో ఈరోజు పట్టిబీడుతున్నటువంటి మహమ్మారిలో ముఖ్యంగా గంజాయి, ఈ గంజాయికి యువత ఎలా బలవుతున్నారో ఆ యువతని ఆ గంజాయి దోపాన్ నుండి మారిమోపడానికి, అందరినీ జాగృతం చేయడానికి మన ఎస్ఎఫ్ఐ తరఫు నుండి కానీ, డివైఎస్ఎఫ్ఐ కానీ, అద్వా తరఫున జేబీవీ వాళ్ళు మంచి సంకల్పంతో రేపు నుండి జీబు జాతర చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో మేమందరం కూడా పాల్గొని మన మండల ప్రజల్ని జాగృతం చేసి మన మండలంలో గంజాయి రహిత మండలంగా తయారు చేయడానికి అందరం కూడా నడుము కట్టాలని, అందరూ సహకరించాలని ఈ విధంగా పత్రికా ముఖంగా తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి సోదరులందరికీ మరి ముఖ్యంగా మా పోలీసు తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. దీనికోసము ప్రత్యేకంగా మన ఏపీ ప్రభుత్వము ఈగల్ అనే టీములు కూడా పెట్టింది. అదేవిధంగా గౌరవ ఎస్పీ కూడా దీని మీద ఉక్కుమాత్రం మోపుకోవడానికి ఉన్న పోలీసు వారు సహకరిస్తున్నాం. దానికి సహకారంగా ఈ యొక్క స్వచ్ఛంద సంస్థలు కానీ సిపిఎం సిపిఐ తరఫు నుండి సోదరులు రావడం చాలా ఆనందనీయము. ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసి మన మండలంలో ఎక్కడా కూడా గంజాయి అనేటువంటి సాగు లేకుండా చేసి వేయాలనేది మా ఉద్దేశం. ఇటువంటి పరిస్థితుల్లో మీరందరూ కూడా అందరినీ ఆపాలి, మీరు కూడా ఆపాలి. అది హ్యూమన్ బీయింగ్ ఆపి బాబు మీరు చేస్తే మేము 10 కిలోని ఆపుతున్నాం, చదువుకున్నాం తప్పు చేస్తున్నాం, బుచ్లో హెల్మెట్లు ఏం చేస్తాడు, మనకున్నంత చాలా బ్యాక్వర్డ్ చేసుకున్నారు, చేస్తున్నారు. మామూలు ఎదుగుల ఎస్పీ యానాది ఉన్నారు, వాళ్ళకి చదువు తక్కువ. మీరు చదువుకుని కాలేజీకి అంతా డిగ్రీలతో పీజీలతో మీరే తప్పు అని చేసుకుంటున్నాం. హెల్మెట్ లేదా సెల్ ఫోన్ మట్టుగా చెప్తేనే సంతకం పెడతాడు, లేకపోతే ఆగిపోతాయి. ఆగి పక్కలు ఎన్ని చేస్తాను మీరు కూడా మాట్లాడారు. ఈ అరటికాయల వాళ్ళు లేదా జామకాయల వాళ్ళు ఒకరి కోసం మనం హైవే మీద అయితే ఇటువంటి ముఖ్య విషయించలేదు. వాళ్ళకి అక్కడ సబ్సిడెంట్ షాప్ ఉంది, అది ఎవరు చూపించాలి, ఎవరు చూపించాలి, మున్సిపాలిటీని అడగండి, వాళ్ళ ద్వారా చూపించాలి, వాళ్ళు చేసుకుంటారు. వాళ్ళ ఉద్యోగం నేను అడిగి చేసుకుంటే వాళ్ళు చేయాల్సింది నేను చేస్తాను. ఓకేనా? ఓకే, బాగాలేదండి రోడ్ చేసుకొని తీసుకొస్తాను. అదే కొంచెం దోమలు వస్తున్నాయని ఓడి చేస్తాను, సార్ వచ్చే చూసుకునే వాళ్ళం.